హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ఈ డిసెంబర్ 16వ తారీఖు ఉదయకాలంలో మీ అందరికీ మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ శుభములు. హ్యాపీ క్రిస్మస్. మీ కుటుంబాలకి క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లారా, దయచేసి గమనించండి. ఇంతవరకు కొన్ని పాటలు పాడి ప్రభు నామమున మహిమ సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతుండగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతుండగా అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ కాలంలో దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే, దేవుని వాక్యాన్ని మనం గైకొనగలిగితే, దేవుని వాక్యాన్ని మనం అనుసరించగలిగితే మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా ఆర్థికంగా ఉంటుంది. దేవుని సన్నిధిని నువ్వు మర్చిపోకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధి ప్రారంభించినప్పుడు నువ్వు ప్రారంభ ప్రార్థనలో ఉండగలిగితే ఎంతో ఆశీర్వాదం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ పిల్లల దగ్గర ఎంతో ఆశీర్వాదవంతురాలు ఉంటావు. చూడు, 128 దావీదు కీర్తన ఏమని ఉందంటే, నీ పిల్లలను నువ్వు చూచెదవు, నీ పిల్లలను చూచెదవు. చూడండి, నీ పిల్లలను చూడాలని ఎంతోమందికి ఆశగా ఉంటుంది. కానీ అట్టి ఆశ కలగాలంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని నువ్వు దొంగిలించకూడదు. చూద్దాం మరొకసారి మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, యూదులకు రాజు పుట్టిన ఎక్కడ ఉన్నాడు, మేము కూడా ఆయన్ని పూజించి వచ్చితిమి. తూర్పు దేశం నుండి మేము ప్రయాణం చేసుకొని వచ్చాము. చూడండి, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగినప్పుడు పిల్లారా, హేరోదు కలవరి చెంది ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ యొక్క రాజరికంలో ఉన్నటువంటి వాడు కలవరపడటం అంటే మామూలు విషయం కాదు. శత్రువులు నీ మీద పడ్డారు అంటే, శత్రువులు వచ్చారంటే అప్పుడు ఖడ్గము ఈ తీసుకోవచ్చు, కానీ మాట చెప్పినందువల్లనే కలవరపడిపోయాడు పిల్లరా, యుద్ధానికి సిద్ధపడిపోయాడు. చూడండి, 2000 మంది పిల్లల్ని హతమార్చడానికి కారుకుడయ్యాడు పిల్లారా హేరోదు. కారణం ఏంటి? హేరోదుని కూడా సాతాను వశపరుచుకుంది. సాతాను హేరోదుని వశపరుచుకుంది. ఈ రీతిలో ఈ 2000 మందిలో ఒకడు యేసుప్రభు ఉంటాడు, బాలుడు, చంపేయచ్చు అన్నటువంటి ప్లాన్ చేసింది సాతానుడు. కానీ దేవాతి దేవుడు సాతానుడు కుయుక్తులు దేవుడికి తెలుసు కాబట్టి యేసుప్రభుని యేసేపు ఏం చేశాడు? తప్పించేశాడు పిల్లరా. అప్పటికి వదిలిపెట్టిందా? సాతానుడు వదిలిపెట్టలా. కాలం దాటేటప్పుడు కాలంలో కూడా పాము వాళ్ళు వెంబడించింది పిల్లారా. చూడండి, ఇవన్నీ కూడా సాతాను చేస్తున్నటువంటి పనులు. కారణం ఏందో తెలుసా? ఆయన ఎక్కడ పెద్దవాడయ్యి ఆయన సువార్తను ప్రకటిస్తాడో, ఎంతో మందిని అద్భుతాలు చేస్తాడో, ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు. ఈయనే దేవుడని అందరూ ప్రజలు కూడా ఈయన్నే ఆరాధిస్తారు, ఈయన్నే మొక్కుతారు. ఈయన మొక్కటం నాకు ఇష్టం లేదు, ఈయన ఆరాధించటం నాకు ఇష్టం లేదని సాతానుడు కుయుక్తులు ఇవన్నీ కూడా పిల్లారా. చూడండి, ఎంత ఆలోచన చేస్తే మనం ఎంతో ఆలోచన చేయాలా. ఆలోచన చేస్తేనే మనకి తెలిసేది ఈ విషయాలు. చూడండి, సాతానుడికి ఎంత కుయుక్తితో హేరోదు దగ్గరికి వచ్చేసాడు. వాళ్ళు రాకతలకి వచ్చి హేరోదుని అలా పట్టుకున్నాడు పిల్లలు సాతాను. హేరోదు దగ్గరికి ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో హేరోదుకి వెంటనే వచ్చింది కలవరం వచ్చింది. చూడండి, కలవరము వచ్చినట్టు ఉండలేదుగా, పాపం చేశాడు. మరి యేసు ప్రభు టైంలో కాబట్టి మరి బాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు మరి వారిని ఏ రీతిలో క్షమిస్తాడో నాకు తెలియదు. కానీ చూడండి, మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గరికి రాకతలకే కూడా మనం మాటలు విని కలవర చెందుతూ ఉన్నాం. ఇప్పుడు ఏందంట అని.
కలవరపడుతున్నాం మనం కూడా.